ఈరోజు మనతో పాటు ప్రొఫెసర్ కాశీం సార్ ఉన్నారు. 2024 వరకు కూడా ఈ బైండ్లకు రెల్లీలు ప్రభుత్వంలో వాళ్ళకు ఉద్యోగాలు రాలేదన్నారు. 59 కులాలు ఉన్నారు ఎక్కడ మన తెలుగు నేల మీద. ఓకే. 2 తెలుగు రాష్ట్రాలు. అయితే రిజర్వేషన్ ఎంత ఉంది వీళ్ళకంటే 15% ఉంది. 120 ఏళ్ల కిందట కూడా గురజాడ అప్పారావు ఏం రాశాడు, మంచి అన్నది మాల అయితే మాల నేనగుదు అని రాశాడు. ఈ గుర్రం జాషువా తెలుగు సాహిత్యాన్ని మొత్తం మలుపు తిప్పాడు. ఎందుకు మలుపు తిప్పాడంటే ఆయన చమార్ కులంలో పుట్టాడు, మాదిగ కులంలో. అరుంధతి నక్షత్రం అని చూపిస్తారు పెళ్లి అప్పుడు. పెళ్లి అయిన తర్వాత బయటకు తీసుకెళ్లి అబ్బాయికి అమ్మాయికి అరుంధతి నక్షత్రం చూడండి అంటారు. ఈ అరుంధతి ఎవరు? అరుంధతి ఒక మాదిగ బిడ్డ, మాదిగ అమ్మాయి. ఈ మాదిగ అమ్మాయిని ఎవరు చేసుకున్నారు? వశిష్ఠుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు చేసుకున్నాడు. అట్లనే ఉంది కదా సార్. ఇప్పుడు మాలలకు అంబేద్కర్, మాదిగలకు బాబు జగజీవన్ రావు ఉన్నాడు. ఇంకొక కులానికి గానీ నాయకత్వం గానీ నాయకుడు లేడు కదా. ఈ తెలంగాణ ప్రాంతంలో ముస్లింల పరిపాలన కదా, ఇక్కడ క్రైస్తవం లేదు. చెప్పులు కొట్టుకుంటూ జీవించడం, డప్పులు కొట్టుకుంటూ జీవించటం, తర్వాత తోళ్ళ తిత్తులు తయారు చేయటం. అసలు ఈ మాల వాళ్ళకు హరిజనులు అనే పేరు ఎందుకు వచ్చింది సార్? దాన్ని అంబేద్కర్ వ్యతిరేకించాడు ఆ రోజుల్లోనే. మీరు మమ్మల్ని దేవుని పుత్రులు అంటున్నారు, కానీ మమ్మల్ని దేవుని గుళ్ళోకి రాని. నేను కొన్ని చదివిన ప్రకారం దళితులు అంటే తలకాయ లేని వాళ్ళు, అంటే మొండంతో ఉన్న వాళ్ళు, కేవలం సగం నరికిన వాళ్ళు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. ఈరోజు మనతో పాటు ప్రొఫెసర్ కాశీం సార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, మీరు అన్నట్టు 2000 సంవత్సరం వరకు రెల్లీలు కానీ బైండ్లకు కానీ ఉద్యోగ అవకాశాలు రాలేదు. ఆ తర్వాత 2004 తర్వాత 2024 వరకు కూడా ఈ బైండ్లకు రెల్లీలు ప్రభుత్వంలో వాళ్ళకు ఉద్యోగాలు రాలేదన్నారు. ఎందుకు సార్, ఎందుకు రాలేదంటారు? ఎందుకంటే మీకు ఒక విషయము దృష్టిలోకి తీసుకురావాలి. ఎస్సీలు అంటే మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎస్సీ జాబితా ఒకటి ఉంటుంది, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ క్లాస్. అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేటటువంటిది, షెడ్యూల్డ్ అంటే జాబితా, క్యాస్ట్ అంటే కులం. షెడ్యూల్డ్లో ఉన్న కులాలు అని అర్థం. ఈ షెడ్యూల్లో ఎన్ని కులాలు ఉన్నారు అని అంటే 59 కులాలు ఉన్నారు ఎక్కడ మన తెలుగు నేల మీద, 2 తెలుగు రాష్ట్రాలు. అయితే రిజర్వేషన్ ఎంత ఉంది వీళ్ళకంటే 15% ఉంది. 15% రిజర్వేషన్. సో 15% రిజర్వేషన్ను ఈ ఎస్సీ కులాలు ఉపయోగించుకోవాలి లెక్క ప్రకారం. అయితే ఏం జరిగింది, మనకు సమాజంలో ఎస్సీలు అనగానే, హరిజనులు అనగానే, పాతకాలంలో హరిజనులు అనేవాళ్ళు, తర్వాత ఎస్సీలు అంటున్నారు చదువు వచ్చిన వాళ్ళు. మామూలు వాళ్ళు ఏమంటారు, హరిజనులు అని అంటారు. ఈ 2 పదాలు కాకుండా సాహిత్యంలోకి వచ్చేసరికి ఏమైంది, దళిత్ అనే పదం వచ్చింది. దళిత సాహిత్యం, దళితులు, దళిత పోరాటం అనేది వచ్చింది. ఇట్లా మనం చూస్తే కొద్దిగా ఒక 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే మనము ఈ తెలుగు నేల మీద సాహిత్యంలో వచ్చినటువంటి పుస్తకాలను పరిశీలించి చూస్తే ఎవరి ప్రస్తావన ఉంది సాహిత్యంలో అన్నప్పుడు, సాహిత్యంలో కూడా మాలవాళ్ళ ప్రస్తావనే ఉంది ఎక్కువగా. మాదిగల ప్రస్తావన లేదు అక్కడ. మాలల ప్రస్తావన ఎక్కువగా ఉంది. ఎందుకు ఇట్లా ఉంది అని కొద్దిగా చారిత్రకంగా ఆలోచిస్తే, ఎస్సీలు అంటే ఆ రోజుల్లో హరిజనులు అంటే అందరు ఏమనుకున్నారు, మాలోళ్ళే అని అనుకున్నారు. హరిజనులు అంటే మాలోళ్ళు అనుకున్నారు. ఇంకా మాదిగోళ్ళు ఉన్నారు, ఇంకా చాలా కులాలు ఉన్నాయని ఆ రోజు కూడా తెలియకపోయి ఉండవచ్చు. అందుకే శ్రీకృష్ణదేవరాయలు అనే ఒక కవి ఉన్నాడు మనకు, రాజు. ఆయన ఒకప్పుడు తెలుగుదేశానికి పెద్ద రాజు, ఆయన తెలుగు ప్రాంతానికి విజయనగర సామ్రాజ్య అధినేత, చక్రవర్తి ఆయన. ఆ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాలేదని ఒక పుస్తకం రాశాడు. ఆముక్త మాలేదనే పుస్తకంలో మాలదాసరి కథ అని రాశాడు. మాలదాసరి కథ అని ఉంది తప్ప మాదిగా అనే ప్రస్తావన లేదు. సరే, శ్రీకృష్ణదేవరాయల కాలం 1520-25 కాలం. దాన్ని క్రిస్తే ఎప్పటికున్నారా సార్ మాదిగలు ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు. అప్పటికి మాదిగలు ఉన్నారు. మాదిగలకు సంబంధించిన చరిత్ర తర్వాత చెప్తాను నేను. తర్వాత గురజాడ అప్పారావు వచ్చాడు ఆధునిక కాలంలో, కవి. ఆధునిక కాలం వచ్చిన గురజాడ అప్పారావు 1890-1900 సంవత్సర కాలం, అంటే ఒక 120 ఏళ్ల కిందట. 120 ఏళ్ల కిందట కూడా గురజాడ అప్పారావు ఏం రాశాడు, మంచి అన్నది మాల అయితే మాల నేనగుదు అని రాశాడు. అక్కడ కూడా ఆయన మాల అని రాశాడు, మాదిగా అని రాయలేదు. అంటే దాని అర్థం
మాలలు అని ఆయనకు కూడా అదే అర్థమైంది. తర్వాత ఉన్నవ లక్ష్మీనారాయణ గారు 1930ల కాలంలో మాలపల్లి అని ఒక నవల రాశాడు. మాలపల్లి నవల పేరే మాలపల్లి. ఉన్నవ లక్ష్మీనారాయణ ఆయన కూడా అక్కడ మాలపల్లి అని రాశాడు, మాదిగపల్లి అని రాయలేదు. అంటే ఇట్లా మనం చూస్తే వాళ్ళందరూ ఏమనుకున్నారు అంటే హరిజనులు అంటే మాలోళ్ళే అని అనుకున్నారు వాళ్ళ ఉద్దేశం. తర్వాత గుడిపాటి వెంకటాచలం గారు మాదిగ స్త్రీ మీద ఒక కథ రాశాడు, అక్కడ కొద్దిగా మనకి మాదిగ అనేది కనిపిస్తుంది. ఈ మొత్తం కాలంలో 1930-40ల వరకు కూడా తెలుగు సాహిత్యంలో హరిజనులు అంటే ఎవరు అనుకున్నారు? మాలలే అని అనుకున్నారు. ఎవరు అనుకున్నారు? ఆ రోజు తెలుగు సాహిత్యం రాసిన వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు. అంటే బ్రాహ్మణులకి హరిజనులు అంటే ఏమనుకుంటున్నారు? మాలలే అనుకుంటున్నారు. మరి మాదిగోళ్ళు ఎందుకు తెలియదు వాళ్ళకు అని అంటే, మాలలు రాజులు ఉంటే రాజులకు దగ్గరగా ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ వృత్తి అది, వాళ్ళు చేసే పని అది. ఇప్పుడు కూడా అంతే కదా సార్. ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయలైనా లేదా కాకతీయ రాజుల కాలంలో కూడా కాకతీయ రాజులకు దగ్గరగా ఉన్నారు, సైనికులుగా ఉన్నారు, సైన్యానికి నాయకత్వం కూడా వహించారు మాలలు. కనుక ఏంటి, రాజరికానికి దగ్గరగా ఉన్నారు వీళ్ళు. కనుక రాజరికానికి దగ్గర ఉన్నప్పుడు రాజు వెంటనే ఎవరిని ఆలోచిస్తాడు? మాలలు ఆలోచించాడు. అదే విధంగా కొద్దిగా బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక కూడా వీళ్ళు ఎవరికి దగ్గరగా ఉన్నారు అంటే సహజంగా బ్రిటిష్ ప్రభుత్వ అధికారులకు దగ్గరకు ఉన్నారు. అధికారులకు దగ్గర ఉండటం మూలంగా ఆ బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఇంగ్లీషు చదువుకున్నటువంటి మన భారతీయులు, ఈ భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ భారతీయులు మన వాళ్ళని ఉద్దేశించి ఆలోచించినప్పుడు ఏం ఆలోచించారంటే, ఓహో మాలలు హరిజనులు అంటే మాలలే, మనకు రోజు కనిపిస్తుంటారు కదా వీళ్ళే మాలలు అని చెప్పేసి అక్కడ మన గురజాడ అప్పారావు రాశాడు. అట్లే ఉన్నవ లక్ష్మీనారాయణ కూడా రాశాడు. అయితే ఎప్పుడైతే గుర్రం జాషువా అని ఒక కవి వచ్చాడు, గుర్రం జాషువా తెలుగు సాహిత్యంలో అద్భుతమైన కవి గుర్రం జాషువా. ఈ గుర్రం జాషువా తెలుగు సాహిత్యాన్ని మొత్తం మలుపు తిప్పాడు. ఎందుకు మలుపు తిప్పాడంటే, ఆయన చమార్ కులంలో పుట్టాడు, మాదిగ కులంలో, గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో. ఎప్పుడైతే మాదిగ కులంలో పుట్టాడో ఆయన చాలా ప్రతిభ ఉన్నటువంటి వాడు, కవిత్వాన్ని గొప్పగా రాశాడు. గబ్బిలం అనే కావ్యం రాశాడు, ఫిరదౌసి అనే కావ్యం రాశాడు, స్వీయ కథ అనే కావ్యం రాశాడు. ఇవన్నీ కావ్యాల్లో తన జీవితం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన జీవితం ఏమిటి? మాదిగ కులంలో పుట్టినటువంటి వాడు కనుక మాదిగ జీవితాన్ని అంతా కవిత్వంలోకి తీసుకొచ్చాడు. అరుంధతి సుతుండు అన్నాడు. అరుంధతి సుతుండు అని అంటే అరుంధతి నక్షత్రం అని చూపిస్తారు పెళ్లి అప్పుడు. పెళ్లి అయిన తర్వాత బయటకు తీసుకెళ్లి అబ్బాయికి అమ్మాయికి అరుంధతి నక్షత్రం చూడండి అంటారు. ఈ అరుంధతి ఎవరు? అరుంధతి ఒక మాదిగ బిడ్డ, మాదిగ అమ్మాయి. ఈ మాదిగ అమ్మాయిని ఎవరు చేసుకున్నారు? వశిష్ఠుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు చేసుకున్నాడు. అందుకోసమే వశిష్ఠుడు గొప్ప ఋషి. ఆ వశిష్ఠుడు ఈ అరుంధతి చాలా గొప్ప స్త్రీ అని, ఆమె పతివతరాలని చెప్పి చాలా ఆమెకు పేరు ఉన్నది. అందుకోసమే పెళ్ళైన కొత్తలో ఏం చూపిస్తారు? అక్కడ చూపిస్తారు చుక్క. అట్లా గుర్రం జాషువా మొట్టమొదటిసారి మాదిగ వాళ్ళ జీవితాన్ని గొప్పగా సాహిత్యంలోకి తీసుకొచ్చాడు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో చాలా సాహిత్యంలో దాశరథి రంగాచార్యులు రాసిన నవలల్లో ఇక్కడ మాదిగల గురించిన ప్రస్తావన ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో మాదిగలు ఎక్కువ మంది ఉంటారు కదా. అదే ఇంకా మిగతా నవల ప్రజల మనిషి అనే నవల వచ్చింది, వట్టికోట ఆలూరు స్వామి. ప్రజల మనిషి నవలలో కూడా తెలంగాణ మాదిగలకు సంబంధించిన ప్రస్తావన ఉంది. అదేవిధంగా వెట్టి మాదిగ అని ఒక కథ వచ్చింది ఈ తెలంగాణ ప్రాంతం నుంచి. ఈ వెట్టి మాదిగ అనే కథ భాగ్యరెడ్డి వర్మ అనేటటువంటి ఆయన రాశాడు. ఇట్లా మాదిగల ప్రస్తావన అనేది 1940ల తర్వాత సాహిత్యంలో బాగా పెరిగింది. అప్పుడు ఓహో హరిజనులు అంటే మాలలతో పాటు మాదిగలు కూడా ఉంటారు అనే ఐడియా సమాజానికి కలిగింది. ఎప్పుడు కలిగింది? 1940 నుంచి 30 తర్వాత కలిగింది. అంటే మాదిగొల్లు సమాజానికి తెలవడానికే ఇంత సమయం పడితే, ఇంకా 100 ఏళ్ళు కాలే తెలిసి, ఇంత సమయం పడితే 100 ఏళ్ళు అయింది. మామూలుగా 1930 అంటే ఇంకా మనం ఇప్పుడు 24లోనే 100 సంవత్సరాలు కూడా గడవలేదు. మరి మాదిగలు తెలవడానికే సమాజానికి ఇంత టైం పట్టిందంటే, డక్కలొళ్ళు, సింధొళ్ళు, మాస్టోళ్ళు, బైండోళ్ళు, బుడగజంగోళ్ళు, బ్యాగరొళ్ళు, మాలదాసరి వీళ్ళందరూ ఎట్లా తెలుస్తారు సమాజానికి? రెల్లి ఎట్లా తెలుస్తారు సమాజానికి? తెలియరు. అందుకోసం ఇప్పటికీ కూడా సమాజం ఏమనుకుంటది అంటే, దళితులు అనగానే మాలలు మాదిగలు అనుకుంటారు. అట్లనే ఉంది కదా సార్. ఇప్పుడు మాలలకు అంబేద్కర్, మాదిగలకు బాబు జగజీవన్ రావు ఉన్నాడు. ఇంకొక కులానికి గాని నాయకత్వం గాని నాయకుడు లేడు కదా సార్. అదే, సో ఆ భావన ఉంది గనక, అది కూడా కారణమా సార్? కారణమే. అయితే ఆ భావన ఉంది గనక ఇక్కడ ఏం జరిగింది? 15% రిజర్వేషన్, ఎస్సీలకున్న 15% రిజర్వేషన్ ఎవరు అనుభవించారు? రాజులకు దగ్గర ఉన్నటువంటి, బ్రిటిష్ వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి, దొరలకు దగ్గర ఉన్నటువంటి మాలలు తొందరగా చదువుకున్నారు. వాళ్ళ తప్పేం లేదు.
వాళ్ళకి దగ్గర ఉన్న దొర ఇంట్లో వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటే ఈయనకు తెలుస్తుంది కదా, నా పిల్లల్ని కూడా చదివించాలని తెలుస్తుంది కదా. చదివించాడు. ఓకే. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, తర్వాత క్రైస్తవం వచ్చింది, క్రైస్తవంలోకి వెళ్ళారు, ఇంగ్లీష్ చదువులు చదివించారు, తొందర చదువుకున్నారు, ఉద్యోగాల్లోకి వచ్చారు. ఇక్కడ మాలలో తప్పేం లేదు. వాళ్ళు మొదలు చదువుకోవటం మూలంగా రిజర్వేషన్ ఫలితాలు రాగానే మొట్టమొదలు వాళ్ళు అనుభవించారు. తర్వాత కొంచెం స్లోగా మాదిగలు చదువుకున్నారు, స్లోగా వచ్చారు మాదిగలు. ఈ మాదిగలు స్లోగా ఎందుకు అంటే తెలంగాణ ప్రాంతంలో మాదిగలు ఎక్కువ ఉంటారు. తెలంగాణ ప్రాంతంలో మాలలు 14 లక్షలు ఉంటే 2011 జనాభా లెక్కల ప్రకారం మాలలు 14 లక్షలు ఉన్నారు, మాదిగలు 29 లక్షలు ఉన్నారు. డబుల్ ఉన్నారు. కనుక ఈ తెలంగాణ ప్రాంతంలో ముస్లింల పరిపాలన కదా, ఇక్కడ క్రైస్తవం లేదు. ఆంధ్ర ప్రాంతంలో క్రైస్తవం ఉన్నది, అక్కడ క్రైస్తవం ఉంది కనుక మాలలు వెంటనే క్రైస్తవంలోకి వెళ్ళిపోయి ఆంగ్లం చదువుకున్నారు. ఇక్కడ క్రైస్తవం లేదు కనుక మాదిగలు వెళ్ళలేకపోయారు. ఇక్కడ ముస్లింల పరిపాలన కనుక వెనకబడి గ్రామంలోనే ఉండిపోయారు. ఇది ఒక కారణం. రెండో కారణం ఏమిటంటే మాదిగలకు ఒక వృత్తి ఉంది, ప్రత్యేకించి ఒక వృత్తి ఉంది మాదిగలు పని చేసుకొని బతకడానికి. తోళ్ల పరిశ్రమ. తోళ్ల పరిశ్రమను వృత్తిగా కలిగినటువంటి మాదిగలు చదువులోకి వెళ్ళలేకపోయారు. చెప్పులు కొట్టుకుంటూ జీవించడం, డప్పులు కొట్టుకుంటూ జీవించటం, తర్వాత తోళ్ల తిత్తులు తయారు చేయటం, తర్వాత వ్యవసాయానికి కావలసినటువంటి తోలు వస్తువులన్నిటిని తయారు చేయటం. చెప్పులు అవసరం లేని మనిషి ఉంటాడు ఎవరైనా గ్రామంలో, ప్రతి మనిషికి చెప్పు అవసరం కదా. కనుక అన్ని కులాల వాళ్ళకి, బాపనోళ్ళ నుంచి మొదలు పెడితే కింది కులాల వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పులు అవసరం. అందుకోసం అందరికీ చెప్పులు కుట్టించి ఇవ్వాలి. ఇది ఒక ప్రధానమైన వృత్తి ఉండటం మూలంగా చదువులోకి వెళ్ళలేకపోయారు. ఈ కారణం వలన రిజర్వేషన్ 1950లో అంబేద్కర్ పోరాటం చేసి సాధించిన రిజర్వేషన్ ఫలితము ఎస్సీలకు అందిన తర్వాత 15%. ఈ 15% రిజర్వేషన్ను మొదలు మాలలు ఉపయోగించుకున్నారు, ఎక్కువగా ఉపయోగించుకున్నారు, తర్వాత మాదిగలు ఉపయోగించుకున్నారు, కొద్దిగా తక్కువగా ఉపయోగించుకున్నారు. ఉపయోగించుకోవడం అంటూ జరిగింది, మాదిగలు కూడా ఉపయోగించుకున్నారు. అయితే మాలలతో పోల్చుకుంటే మాదిగలు తక్కువ ఉపయోగించుకున్నారు. వాళ్ళు 100 ఉద్యోగాలు వస్తే మాలలు 70 ఉద్యోగాలు తీసుకుంటే మాదిగలు 30 ఉద్యోగాలు తీసుకున్నారు. అయితే ఈ రెండిట్లుండగా నేనేం ఆలోచిస్తున్నానంటే, మాలలు ఉపయోగించుకున్నారు 100%, మాదిగలు 30% 40% ఉపయోగించుకున్నారు. చదువుకోలేదు కాబట్టి ఎక్కువగా ఉపయోగించుకోలేకపోయారు. అంతే చదువుకోలేదు కనుక ఉపయోగించుకోలేకపోయారు. రిజర్వేషన్ ఎందుకు అడిగినారు సార్? అయితే ఇక్కడ ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఎక్కడొస్తుంది, మిగతా 57 కులాలు ఉన్నాయి కదా, వాళ్ళు అసలే ఉపయోగించుకోలేదు. 2 కులాలు 59లో 2 ఉపయోగించుకున్నాయి. మిగతా 57 కులాలకు కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలి, సామాజిక న్యాయం అందాలి. మాది కొట్లాడింది కేవలం మాదిగల కోసం కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఉద్యమం అనేది సామాజిక నిర్మాణంలో, సామాజిక ఉద్యమంలో భాగంగా, సామాజిక న్యాయంలో భాగంగా వచ్చినటువంటి ఉద్యమం. సామాజిక న్యాయంలో భాగంగా వచ్చిన ఉద్యమం అనేది చిట్ట చివరి వాడికి అందాలని. వాళ్ళు ఇంకా చాలా మంది వలస జీవులుగా జీవిస్తున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బతుకుదేరు కోసం పోయి అట్లా స్థిర నివాసం లేదు. స్థిర నివాసం లేకుండా జీవిస్తారు. ఎవరు? డక్కలోళ్ళు, బుడగజంగం వాళ్ళు, బైండ్లోళ్ళు, మాస్టోళ్ళు, సింధోళ్ళు, బ్యాగరోళ్ళు, తర్వాత రెల్లి వాళ్ళు, వీళ్ళన్నీ ఒక్కొక్క కులం, దేనికదే ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ కలిగినటువంటి కులం. ఈ ఐడెంటిటీ కలిగినటువంటి కులాలన్నీ కూడా కొన్ని ఆశ్రిత కులాలు ఉన్నాయి. ఒక క్రమంలో దేశ చరిత్ర ముందుకు వెళ్తున్న క్రమంలో ఒక కులం మరో కులాన్ని ఆశ్రయించి బతకడం ఉంది. ఆశ్రయించి బతికినప్పటికీ వీళ్ళు ఒక ప్రత్యేకమైన అస్తిత్వం కలిగి ఉన్నారు. ఆ విధంగా ఈ కులాలు ఇప్పటికీ కూడా రిజర్వేషన్ ఫలితాలను అందుకోలేదు. అందుకే నేనైనా ఇంకెవరమైనా అడుగుతున్నది, మాల మాదిగల కొట్లాట కాదు ఇది. మాల మాదిగల కన్నా ఇంకా వెనుకబడినటువంటి 57 కులాలకు సంబంధించిన భావన. 15% రిజర్వేషన్ మీరిద్దరే ఉపయోగించుకుంటే ఎట్లాంటి న్యాయం కాదు కదా. అంబేద్కర్ అందరికీ రిజర్వేషన్ ఇచ్చాడు. ఎస్సీలు ఎంతమంది ఉంటే అందరికీ రిజర్వేషన్ అందాలనేది అంబేద్కర్ భావన. తీసుకున్నారు, కానీ చదువుకున్న వాళ్ళు, ముందు చదువుకున్న వాళ్ళు రిజర్వేషన్ ఉపయోగించుకున్నారు. అందుకే ఎంఆర్పిఎస్ ఏమన్నదంటే, ఇప్పుడు మీరు 70% ఉపయోగించుకున్నారు, మాలలుగా ఉన్నటువంటి వాళ్ళు ముందు చదువుకున్నారు కనుక, మేము ఒక 30% ఉపయోగించుకున్నాము, కానీ ఇంకా ఉపయోగించుకునే వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళు మనతో పోటీ పడలేరు, ఎందుకంటే మనం ముందుకు వచ్చేసాం, చదువుల్లో మనం ఉద్యోగాల్లో ముందుకు వచ్చేసాం. అందుకోసం మనతో పోటీ పడలేరు కనుక మనం ఏం చేయాలి? బీసీలలో ఏబిసిడి ఉంది కదా, బీసీ రిజర్వేషన్ లో ఏబిసిడి ఉంది కదా. ఇప్పుడు చాకలోళ్ళు ఉంటారు, మంగళోళ్ళు ఉంటారు, వాళ్ళకు వృత్తులు ఉన్నాయి. వృత్తులు ఉండటం మూలంగా వాళ్ళు వచ్చి కాపళ్ళతో, ముదిరాజులతో, గౌండ్లతో, యాదవులతో పోటీ పడతారా? పోటీ పడలేరు, ఎందుకంటే చాకలోళ్ళు బట్టలు ఉతికి బతుకుతారు.
అవును. బంగ్లాలో సగరం చేసి బతుకుతారు. అవును. పాపం వాళ్ళు ఆ వృత్తుల్లోనే ఉండిపోయారు వేల సంవత్సరాలుగా. అందుకే వాళ్ళని ఏం చేసింది గవర్నమెంట్ ఏ గ్రూప్ లో పెట్టింది. ఏ గ్రూప్ లో పెట్టి నీకు ఒక 1%, ఓకే. నీకు 2%, నీ రిజర్వేషన్ నీవే. అంటే అక్కడ చాకలోళ్ళు మంగళోళ్ళు రిజర్వేషన్ అనుభవిస్తారు. ఆ విధంగానే ఎస్సీలలో కూడా ఏబిసిడి రిజర్వేషన్ వర్గీకరణ చేస్తే ఈ డక్కలోళ్ళు, ఈ సింధోళ్ళు, ఈ మాస్టర్లు, ఈ బ్యాగరోళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రెల్లి వాళ్ళకు 1% ఇస్తావా 1%, 2% ఇస్తావా 2%, వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత అయ్యి అప్పుడు వాళ్ళే అనుభవిస్తారు. అక్కడ ఒక మాదిగ వ్యక్తితో వచ్చి ఒక మాల వ్యక్తితో వచ్చి వాళ్ళు పోటీ పడలేరు కనుక వాళ్ళకు ప్రత్యేకమైన కేటగిరీ ఉండాలి అనేది ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళుగా ఉద్యమం చేస్తుంది. కానీ పేరు ఎందుకు సార్ ఎంఆర్పిఎస్ అని పెట్టినారు? మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని. అంటే పోరాడుతున్నది మాదిగలు కదా, మ్మ్. పోరాటం చేస్తున్నది మాదిగలు. మాదిగ బిడ్డనా? మాదిగలు పోరాటం చేస్తున్నారు. మాదిగలు పోరాటం ఎందుకోసం చేస్తున్నారు? రిజర్వేషన్ ఫలితాలు అందరికీ సమానంగా అందలేదని పోరాటం చేస్తున్నారు. అందుకోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మెజార్టీ ఉన్నారు మాదిగలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనైనా లేదా ఇప్పుడు తెలంగాణలోనైనా మెజార్టీ జనాభా మాదిగలు. మాలలు తక్కువ ఉంటారు కనుక మెజార్టీ ఉన్నటువంటి వాళ్ళకు ఫలితం అందట్లేదని వాళ్ళ పోరాటం ఆ పేరుతో మొదలు పెట్టారు. మాదిగ దండోరా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మందకృష్ణ మాదిగ, అట్లా పోరాటం వచ్చింది. సార్ మీరు అన్నట్టు ఇంతకుముందు కోట అన్నారు హరిజనులు అంటే మాలవాళి అని అన్నారు. అసలు ఈ మాలవాళ్ళకు హరిజనులు అనే పేరు ఎందుకు వచ్చింది సార్? అంటే ఆ రోజుల్లో మహాత్మా గాంధీ దేశ స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు హరిజనోద్ధరణ అని ఒక కార్యక్రమం చేశాడు. ఈ హరిజనోద్ధరణ అనే కార్యక్రమం చేసినప్పుడు అప్పటి వరకు పంచములు, అస్పృశ్యులు, 5వ వర్ణం వాళ్ళు అని ఉండేది. అట్లా లేదంటే విడివిడిగా మాల, మాదిగ అని అట్లా పిలుస్తూ ఉండేవాళ్ళు. ఈయన ఏం చేసినట్టే వీళ్ళిద్దరిని అందరిని ఒకటి చేస్తూ హరిజనోద్ధరణ, హరి అంటే హరి విష్ణుమూర్తి, హరిజను అంటే హరికి పుట్టిన వాళ్ళు, మీరు దేవుని బిడ్డలు, దేవునికి పుట్టారు, మీరు తక్కువ వాళ్ళు కాదు, మీరు అందరితో సమానం అని చెప్పడానికి ఆయన హరిజనోద్ధరణ అనే మాటను హరిజనోద్ధరణ అనేది తీసుకున్నాడు కార్యక్రమం. అప్పటి నుంచి ఏమైంది, హరిజనులు అనేది సమాజంలోకి విస్తృతంగా అక్కడ నుంచి హరిజనులు అని వచ్చింది. దాన్ని అంబేద్కర్ వ్యతిరేకించాడు ఆ రోజుల్లోనే. మీరు మమ్మల్ని దేవుని పుత్రులు అంటున్నారు కానీ మమ్మల్ని దేవుని గుళ్ళోకి రానియారు. దేవుని పుత్రులు. సరే గాంధీ ఏమన్నాడంటే మనుషులందరూ సమానమే అని చెప్తున్నా కదా, నేను ఎవరు తక్కువ కదా అంటున్నా అన్నాడు. కానీ మనుషులందరూ సమానం అని చెబితే కాదు, కులం అనేది మనుషుల్ని వేరువేరుగా చేస్తుంది కనుక మొట్టమొదటి నువ్వేం చేయాలంటే కుల నిర్మూలన జరగాలని స్లోగన్ ఇవ్వమని గాంధీని అడిగాడు అంబేద్కర్. కుల నిర్మూలన జరగమని చెప్పు అని అంటే గాంధీ గారు అప్పుడు ఏమన్నారంటే లేదండి, వర్ణ వ్యవస్థ జస్ట్ లైక్ ఏ గోల్డ్ అని, ఇది ఒక గోల్డ్ లాంటిది, వర్ణ వ్యవస్థ ఇది గోల్డ్ లాంటిది, దాన్ని ముట్టుకోవద్దు అని అన్నాడు గాంధీ గారు. అంబేద్కర్ అంటే వర్ణ వ్యవస్థను ముట్టుకోవద్దు అంటే అసలు కుల వ్యవస్థ నిర్మూలనం కాదు, వర్ణ వ్యవస్థ ఉన్నంత కాలం కుల వ్యవస్థ కొనసాగుతుంది. కనుక మీరు చెప్తున్నావు హరిజనోద్ధరణ అనేది కేవలం పైకి చెప్పే మాటనే తప్ప, సాటిస్ఫై చేయడానికి అంతే తప్ప ఆ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని ఆ ప్రజలకు నేను నాయకుని అని చెప్పుకోవడానికి నీకు పనికొస్తుంది. కానీ నిజమైన అర్థంలో హరిజనోద్ధరణ అనేది వాళ్ళని విముక్తి చేయదు. నిజమైన విముక్తి ఎప్పుడు జరుగుతుందంటే కుల నిర్మూలన జరిగినప్పుడే విముక్తి జరుగుతుందని అంబేద్కర్ వాదన పెట్టుకొని ఆనాడు ఉండేనా సార్ ఛాన్స్ కుల నిర్మూలనకి? అంటే అంబేద్కర్ కుల నిర్మూలన జరగాలని అంబేద్కర్ కన్నా ముందే పోరాటాలు జరిగాయి కదా. మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళే పోరాటం చేశారు. కనుక అంబేద్కర్ గాంధీతో చేసిన వాదన అంతా కూడా ఏమిటి అంటే భారతదేశంలో మనుషులని వేరు చేస్తున్నది వర్ణ వ్యవస్థ, మనుషుల్ని విడగొట్టింది కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థను నిర్మూలన చేయడం కోసం నువ్వు ప్రయత్నం చేయాలి, అప్పుడే మనుషుల మధ్య సమానత్వం వస్తుంది అని చెప్పి ఆయన అంబేద్కర్ పోరాటం చేశాడు. సరే ఆ తర్వాత హరిజన్ అనే పదం వాడొద్దన్నాడు అంబేద్కర్. ఆయన ఏమన్నాడంటే డిప్రెస్డ్ క్లాసెస్ అన్నాడు. డిప్రెస్డ్ క్లాసెస్ అంటే అణిచివేతకు గురైనటువంటి వాళ్ళు అన్నాడు. తర్వాత కాలంలో 1931లో అప్పుడు జనాభా లెక్కలు జరిగిన తర్వాత ఏమైంది, అది షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అనే ఒక భావన వచ్చింది. ఆ భావన భారత రాజ్యాంగంలోకి వచ్చేసరికి షెడ్యూల్డ్ క్యాస్ట్ అని ఒక జాబితాను తయారు చేసి అంబేద్కర్ అప్పటి నుంచి షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటున్నారు. ఇక 1980 తర్వాత ఏమైంది, షెడ్యూల్డ్ క్యాస్ట్ పదం ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ ఈ దళితులందరినీ కలిపి ఏమంటున్నారంటే దళిత్ అనే ఒక ఉద్యమం వచ్చింది. దళిత ఉద్యమం, దళిత మహాసభ, దళిత్ పాంథర్స్, ఈ ఉద్యమాలు వచ్చిన తర్వాత 1980ల తర్వాత
దళితులు అనే మాట ప్రయోగిస్తారు. ఎవరు సార్, ఎవరు తీసుకొచ్చారు ఈ దళితులు అనే పదాన్ని, ఎక్కడ నుంచి అంటే తీసుకొచ్చారు? దళిత్ పాంథర్స్ అనేది ఒక ఉద్యమం జరిగింది. దళిత్ ప్యాంథర్స్. దళిత్ Okay. ప్యాంథర్స్. దళిత్ అంటేనే ఎస్సీలు. దళిత్ అనగా ఎక్కడ నుంచి తీసుకొచ్చారు Dictionary- దళిత్ అనే వర్డ్? దళిత్ అంటే అణచివేయబడింది, ఓకే, ఖండించబడింది అనే అర్థాలు ఉన్నాయి. అంటరాని వారు. అంటరాని వాళ్ళు. ఓకే. ఆ రోజుల్లో బుద్ధుడు బహుజన హితాయ అనే ఒక మాట వాడాడు. అంటే బహుజనులైన వాళ్ళందరికీ మేలు జరగాలి అనే మాట వాడాడు. కనుక ఈ దళిత్ అంటే మహాభారతంలో ఒక 2 చోట్ల దళిత్ అనే పదం వాడారు. ఓకే. దాని అర్థం ఏమిటి అంటే దూరంగా ఉన్న వాళ్ళు, సమాజానికి దూరంగా ఉన్న వాళ్ళు, ఛేదించబడిన వాళ్ళు, ఖండించబడిన వాళ్ళు అనే అర్థాలు చెప్పారు. ఓకే. సో ఆ విధంగా చూసినప్పుడు దళిత్ ప్యాంథర్స్ అనే ఒక ఉద్యమం మహారాష్ట్రలో 1972లో వచ్చింది. ఓకే. ఆ ఉద్యమ నేపథ్యం నుంచి తర్వాతి కాలంలో మెల్లగా ఏం జరిగిందంటే మన దగ్గర కారంచేడు సంఘటన జరిగినప్పుడు దళిత మహాసభ ఏర్పడింది. ఆ దళిత మహాసభ ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి దళితులు అనే మాట వాడుతున్నాం. ఆ తర్వాత దళితులు అనే పేరు బాగా వినబడుతుంది, స్థిరపడింది. ఏ పేపర్ చూసినా ఏం జరిగినా, ఎస్సీల పైన ఏం జరిగినా దళితులు అనేది దళితుల దాడులు అని రాస్తూ ఉంటారు. సార్, నేను విన్న ప్రకారం, నేను కొన్ని చదివిన ప్రకారం దళితులు అంటే తలకాయ లేని వాళ్ళు, అంటే మొండంతో ఉన్న వాళ్ళు, కేవలము సగం నరికిన వాళ్ళు అని కూడా ఉన్నాయి సార్ మీనింగ్స్. అంటే అదే డిక్షనరీ మీనింగ్ ఖండించబడిన వాళ్ళు, ఛేదించబడిన వాళ్ళు అని అంటే ఖండించిన వాళ్ళు, మొండం మీద తల లేని వాళ్ళు. అదే అర్థం. ఓకే. నిఘంటువు చెప్తుంది, తెలుగు నిఘంటువు. కానీ ఎందుకు సార్ మళ్ళీ అలాంటి మీనింగ్ ఉన్నప్పుడు దళితులు అనే వర్డ్ని ఎందుకు వీళ్ళు బహిష్కరించలేదు? అంటే ఇక ఇప్పుడు హరిజనులు అనే పదము, తర్వాత అస్పృశ్యులు అనే పదము, వీటితో పోల్చుకుంటే దళితు అనేది ఒక ఉద్యమ కాలంలో వచ్చింది ఆ పదం. ఓకే. ఒక ఉద్యమ కాలంలో వచ్చింది కనుక ఆ ఉద్యమ కాలంలో వచ్చిన పదాన్ని ఖాయం చేసుకొని దాన్ని మాట్లాడటం అనేది ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. ఓకే. కానీ ఏ క్యాస్ట్లోనైనా గరీబ్ వాళ్ళని దళితులను కూడా అంటారని చెప్పేసి కొంతమంది పెద్దలు అంటున్నారు. దీనిపై ఏమంటారు సార్? అంటే అట్లేం లేదు అర్థం. అంటే గరీబు అనేటటువంటిది, గరీబు వాళ్ళు దళితులు అనే అర్థం ఏమీ లేదు. దళితులు అంటే ఒక స్పష్టంగా మన చట్టాల్లో కానీ అన్ని చోట్ల రాయబడింది ఏంటంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళని ఉద్దేశించే దళితులు అనే పదాన్ని వాడి. అంతే. ఓకే సార్, మీరు ఇంకోటి కూడా అన్నారు ఇంతకుముందు, మహాభారతంలో అప్పటికి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటరాని వాళ్ళు ఉన్నారు అన్నారు. అలాగే ఇంతకుముందుకు వశిష్ఠుడికి సంబంధించి అరుంధతి నక్షత్రం చూపెడతారు. అరుంధతి నక్షత్రం అంటే అరుంధతి మాదిగ బిడ్డ అన్నారు. సో అవన్నీ మహాభారతం టైంలో సార్. కానీ రీసెంట్గా మీరు గతంలో రీసెంట్గా చెప్పిన చూసుకుంటే ఈ స్వాతంత్రానికి ముందు ఆర్యులు భారతదేశానికి వచ్చినారు, అప్పటి నుంచి క్యాస్ట్ సిస్టమ్ ఉంది, అంతకుముందు లేదని కూడా చెప్పారు. భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మాణం కావడానికి ఇక్కడ ప్రపంచంలో అన్ని చోట్ల మనుషులందరూ సమానంగా ఎట్లా ఉన్నారో భారతదేశంలో కూడా అట్లే ఉన్నారు. అన్ని చోట్ల ఆదిమ సమాజం, అది అమెరికా అయినా, జర్మనీ అయినా, జపాన్ అయినా, ఇటలీ అయినా, చైనా అయినా, ఫ్రాన్స్ అయినా, గ్రీక్ అయినా, ఇండియా అయినా, వర్గ సమాజం అనేది ఆదిమ సమాజం ఒకేలాగా నిర్మాణం అయింది. ఆదిమ సమాజంలో అడవుల మీద ఆధారపడి జంతువులను వేటాడి మాంసాన్ని తెచ్చుకొని తినటం, లేదా చెట్ల మీద కాయలు కాస్తే కాయలను, పళ్ళు కాస్తే పళ్ళను తెచ్చుకొని తినటం, నిద్ర వచ్చినప్పుడు పడుకోవటం, ఇది జరుగుతూ ఉండేది. ఈ ఆదిమ సమాజం అంతా కూడా ఒకే నిర్మాణంతో ఉండింది. ఇక్కడ విభజన లేదు, వర్గ విభజన లేదు, వర్ణ విభజన లేదు, మనుషుల మధ్య అసమానతలు లేవు, రాజ్యమే లేదు. అంటే వీళ్ళ మీద అజమాయిషి చెలాయించడానికి రాజ్యమే లేదు, ప్రభుత్వం లేదు, రాజు లేదు. ఆకలి నిద్ర ఈ రెండే తెలుసు మనుషులకి. ఆకలి నిద్ర అన్నప్పుడు, ఆకలి అయినప్పుడు వేటాడాలి, నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి. ఇండ్లు కూడా లేవు, గుహల్లో పడుకోవాలి. బట్టలు కూడా లేవు, జంతువుల చర్మాన్ని, ఆకులని లేదా చెట్ల చర్మాన్ని తీసి కట్టుకోవాలి. ఇది ఉన్నటువంటి సమాజం. ఈ సమాజంలో అసమానతలు లేవు కదా. అయితే ఈ సమాజం నిర్మాణం అయినటువంటి ఆ తొలి దశల్లో మెల్లగా సమాజం మారుకుంటూ ఎప్పుడైనా సరే సమాజం ఉన్న చోటు ఉండదు, ముందుకెళ్తుంది, అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందే క్రమంలో ఏం జరిగిందంటే భారతదేశంలో ఆదిమ సమాజము ఇది బానిస సమాజంగా పరిణామం చెందుతూ వస్తుంది. ఈ బానిస సమాజంగా పరిణామం చెందుతూ ఉన్నప్పుడు మెల్లగా వేరే దేశాల నుంచి ఇక్కడికి కొందరు వలస వచ్చారు. అప్పుడే బిఫోర్ మహాభారతం వలస వచ్చారు. ఆ వలస వచ్చినటువంటి వాళ్ళు అప్పటికే గుర్రం మీద స్వారీ చేసి
గుర్రం మీద స్వారీ చేయటం, గుర్రాన్ని ఉపయోగించడం అనేది మానవ జీవితంలో ఒక పెద్ద గెంతు లాంటి మార్పు అది. ఓకే. ఎందుకంటే గుర్రం వేగంగా ప్రయాణిస్తుంది, పరిగెత్తుతుంది కనుక. సో ఆ విధంగా మన దగ్గర ప్రయోగించడం లేదు. వాళ్ళు గుర్రాన్ని మన భారతదేశంలో లేదు అప్పటికి లేదు. గుర్రాన్ని ప్రయోగించడం అనేది వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఏం చేశారు, అట్లా ప్రయాణం చేస్తూ 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 హిమాలయ పర్వతాల మీద నుంచి ఇట్లా వచ్చారు, ఇండియాకి వచ్చారు. ఇరాన్, ఇరాక్ ఆ దేశాల నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ మన వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు మన ప్రజలు. ఎందుకంటే గుర్రం ఉపయోగించడం తెలియదు, ఏదో మినిమం స్థాయిలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ వ్యవసాయం చేస్తున్నటువంటి వీళ్ళని చూసి, అమాయకులు ఉన్నటువంటి ప్రజలను చూసి, అక్కడి నుంచి వచ్చినటువంటి ఆర్యులు ఏం చేశారంటే వీళ్ళను బానిసలుగా మార్చుకుని వాళ్ళు యజమానులు అయిపోయారు. ఆర్యులు యజమానులై ఇండియన్స్ ను బానిసలు చేశారు. ఇక్కడున్న మూలవాసులు బానిసలు అయ్యారు. బయట నుంచి వచ్చినోడు యజమాని అయ్యాడు. ఈ యజమాని అయినటువంటి వాడు మెల్లగా ఈ ప్రజల్ని పరిపాలిస్తూ 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 దోపిడీ చేస్తూ ఉన్నాడు. ఈ యజమానులు ఎవరు పని చేయటం లేదు, శ్రమ చేయటం లేదు, బానిసలు శ్రమ చేస్తున్నారు, యజమానులు కూర్చొని తింటున్నారు. ఈ కూర్చొని తినేవాడికి, విశ్రాంతిలో ఉండేవాడికి ఎప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు వచ్చి మెల్లగా ఏం చేశాడు, ఈ ప్రజల్ని తన స్వాధీనంలో పెట్టుకోవాలంటే దేవుని సృష్టించాడు, పుస్తకాన్ని సృష్టించాడు, రామాయణం సృష్టించాడు, భారతం సృష్టించాడు, కర్మరాత సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు, మనువాదాన్ని తీసుకొచ్చాడు. ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి చెప్పి చెప్పి నూరిపోసి 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 మీరు మా కింద ఉండాలి, మీరు బానిసలు, మీరు కింది వర్గాలు అని మెల్లగా ఏం చేశాడు, వర్ణ వ్యవస్థను తీసుకొచ్చారు. మేము బ్రాహ్మణులం, పరిపాలించేవాడు క్షత్రియుడు, వ్యాపారం చేసేవాడు వైశ్యుడు, తర్వాత మీరు కింద పాదం నుంచి పుట్టారు, మీరు శూద్రులు. అంటే బ్రహ్మ అని ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుని తల నుంచి పుట్టాం మేము, అంటే మాకు తెలివి ఉంటది, మీరు తెలివి లేనోళ్ళు. మాకు తల ఆలోచిస్తుంది గనక, బ్రహ్మ శిరస్సు నుంచి పుట్టామంటే సరస్వతి బ్రహ్మ భార్య గనక మాకు బాగా చదవచ్చు, మేము చెప్పిందంతా మీరు వినాలి అని చెప్పి వర్ణ వ్యవస్థ నిర్మాణం చేసుకుంటూ 4 వర్ణాలను క్రియేట్ చేశారు. అట్లా బయటి నుంచి వచ్చిన ఆర్యులు భారతదేశంలో ఇక్కడి సమాజాన్ని విభజించి 4 వర్ణాలుగా రూపొందించిన చరిత్ర మనం చూస్తాం. రైట్ సార్. అప్పుడు 4 సార్ కులాలు, మొదలు 4 వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, 4 వర్ణాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా పంచమ వర్ణం తర్వాతి కాలంలో చాలా రోజులకి, ఇప్పుడు మనం ఎవరినైతే దళితులు అంటున్నామో వాళ్ళని పంచమ వర్ణం అంటారు. ఈ పంచమ శూద్రులు, శూద్రుల్లో ఇంకా అతి శూద్రులు అన్నమాట. అందుకోసము శూద్రులు అంటే ఇక్కడ ఇప్పుడు మనం చెప్తున్న కులాలని శూద్రులే. బ్రాహ్మణ, కాపు అన్ని కూడా శూద్రులే. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ 3 కులాలు తీసేస్తే ఇంకెవరెవరు మిగిలారు? వెలమోళ్ళు మిగిలారు, కమ్మోళ్ళు మిగిలారు, రెడ్డోళ్ళు మిగిలారు, కాపోళ్ళు మిగిలారు, ముదిరాజులు, గౌండ్లు, యాదవులు, ఇట్లా చాకలి, కుమ్మరి, కమ్మరి, మంగలి, మాల, మాదిగ అందరిని తీసి శూద్రులు అన్నారు. ఈ శూద్రుల్లో నుంచి మళ్ళీ ఒక వర్ణాన్ని తయారు చేశారు. ఎట్లా తయారు చేశారంటే అంటరాని పనులు, ముట్టరాని పనులు, నిత్యమైన పనులు ఉంటాయి కదా, ఆ అంటరాని ముట్టరాని పనులు చేసే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని ఏం చేశారు, మీరు మాకు దూరంగా ఉండండి అంటే మీరు రోడ్లను శుభ్రం చేస్తారు, చచ్చిన పశువులను తీసుకెళ్తారు, తర్వాత మీరు మలమూత్రాలను ఎత్తేస్తారు, ఈ పనులు చేస్తారు కనుక మీరు మమ్మల్ని అంటుకోకండి, మమ్మల్ని ముట్టుకోకండి, మీరు ఊరికి దూరంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళు నెట్టేశారు. అట్లా ఊరికి దూరం అట్లా నెట్టేసినటువంటి వాళ్ళే తర్వాతి కాలంలో అన్టచబుల్స్ అయ్యారు. అట్లా పంచమ వర్ణం, 5వ వర్ణం అనేది ఒకటి పుట్టించారు వాళ్ళు.